నమస్తే. తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన వేద నిలయంను తమిళనాడు సీఎం విజయ్ 350 కోట్లకు కొనుగోలు చేయబోతున్నారు అనే వార్త కొన్ని మీడియా కథనాలలో వైరల్ అవుతోంది. ఈ వార్తల్లో నిజమెంత? అసలు వేద నిలయం ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూద్దాం. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న వేద నిలయం జయలలిత రాజకీయ జీవితానికి ప్రతీకగా నిలిచింది. ఎన్నో కీలక రాజకీయ నిర్ణయాలు ఈ ఇంటి నుండే తీసుకున్నారు. అందుకే ఈ భవనానికి తమిళనాడు రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా కొన్ని మీడియా కథనాల ప్రకారం తమిళనాడు సీఎం విజయ్ ఈ వేద నిలయాన్ని సుమారు 350 కోట్లకు కొనుగోలు చేయాలి అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వార్తపై ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం గాని సీఎం విజయ్ కార్యాలయం గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే వేద నిలయం యాజమాన్యం తరపున కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇక వేద నిలయం విషయానికి వస్తే జయలలిత మరణం తరువాత ఈ భవనాన్ని స్మారక చిహ్నంగా మార్చాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం నడిచింది. అనంతరం చట్టపరమైన పరిణామాల తరువాత ఈ ఆస్తి వారసులకు సంబంధించిన అంశాలు కొనసాగాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు విజయ్ ఈ ఇంటిని కొనుగోలు చేయబోతున్నారు అనే వార్త రావడంతో అందరి దృష్టి మళ్లీ వేద నిలయంపైనే పడింది. అయితే అధికారిక సమాచారం వచ్చే వరకు దీనిని ప్రచారంగా మాత్రమే చూడాలి అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి జయలలిత వేద నిలయాన్ని సీఎం విజయ్ 350 కోట్లకు కొనుగోలు చేయనున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను నిజము అని నిర్ధారించడం సరైంది కాదు.